ధనుర్మాసం 9వ రోజు. చలిగాలి మరింత పెరిగింది. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలోనే భక్తి స్పందన దాగుంది. గోదాదేవి ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి తలుపులు గట్టిగా మూసుకొని ఉన్నాయి. ఆండాల్ మృదువుగా పలికింది. సఖీ, నీ ఇండ్లు ధనంతో నిండి ఉండవచ్చు. కానీ హృదయం తెరుచుకోకపోతే నారాయణుడు ఎలా ప్రవేశిస్తాడు? లోపల నుంచి గోపిక నిద్రమత్తులో పలికింది. ఆండాల్, మాకన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి? అప్పుడు ఆండాల్ గంభీరంగా చెప్పింది. అన్నీ ఉన్న అహంకారం ఉంటే అది శూన్యమే. ఖాళీ చేతులతో వచ్చిన వారికి శ్రీకృష్ణుడు ఆలింగనం చేస్తాడు. ఆ మాటలు విన్న గోపిక హృదయం కంపించింది. ఆమె లేచి తలుపులు తెరిచింది. ఆ రోజు ఇంటిలో సంపద కాదు, సరళత వెలిగింది. ఈ 9వ పాసరం సందేశం ఏమిటంటే, అహంకారం వదిలిన ఉదయానికి భగవంతుడు దగ్గరవుతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి గోవిందా అని కామెంట్ చేయండి.